గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన అధికారులందరినీ త్వరలో బయటపెడతామని, టీటీడీలో జరిగిన సంఘటన పట్ల పూర్తి స్థాయిలో విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఫైర్ ఇంజిన్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోని పలు ఫైల్స్ పై ఇక మీదట పోలీసు భద్రత కల్పించే పరిస్థితి వచ్చిందన్నారు. టీటీడీలో జాగ్రత్తలు తీసుకోరా అని ప్రశ్నించారు. ఫైర్ సేఫ్టీని టీటీడీలో అమలుపరిచి ఫైల్స్ ని భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, గత పాలకులు ప్రజాధనాన్ని పూర్తిగా దోచుకుని దాచుకున్నారని అన్నారు. ఇప్పుడు భయపడే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన అధికారులందరినీ త్వరలో బయట పెడతామన్నారు. టీటీడీలో జరిగిన సంఘటన పట్ల పూర్తి స్థాయిలో విచారణ జరగాలని పేర్కొన్నారు. ఏపీ అంతా ఫైల్స్, ఫైర్ ఇంజిన్ ఈ 3 నెలల కాలంలో దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి ఫైళ్లు దగ్నం అవడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్నం అవడం జరిగింది. దాని తర్వాత మదనపల్లి, పుంగనూరు ఫైల్స్, మదనపల్లి ఫైల్స్, నిన్న తిరుపతి టీటీడీ ఫైల్స్. ఏంది ఫైల్స్ గొడవ? ప్రభుత్వం గతంలో కూడా ఉనింది, గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి. ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు ఎక్కడ. కాబట్టి ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ప్రజల కోసం మేము పనిచేయాలని చెప్పి, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, ఈ రోజు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇంకా దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఈ మొత్తం ఫైల్ కథ, ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపబోతున్నాము. ఇప్పటికే అన్నిటి మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళు ఫైల్ దగ్నం చేసి తప్పించుకోవాలో, పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు మిత్రులారా.